అందరికీ నమస్కారం. చిత్రపురి కాలనీ కోసం దాదాపు 66 ఎకరాలు అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాట్ చేయడం జరిగింది. దానికి రేవింబవళ్లు పొద్దున రాత్రి అనకుండా చాలా కష్టపడి ప్రభాకర్ రెడ్డి సీనియర్ యాక్టర్ వారు చాలా కష్టపడి ఆ ల్యాండ్ ను తీసుకురావడం జరిగింది. జస్ట్ కేవలం అది కార్మికుల కోసం, అంటే 24 క్రాఫ్ట్స్ లో ఉండే కార్మికుల కోసం ఆ ల్యాండ్ ను చాలా తక్కువ రేట్లో మనకు ప్రభుత్వం అలాట్ చేసింది. దాన్ని వారు చాలా పకడ్బందీగా అంతా డిమార్కెట్ చేయించి చాలా పద్ధతిగా దాన్ని అన్ని తయారు చేసిన తర్వాత పాపం ఆయన కీర్తి శేషులు చనిపోయారు. ఆ తర్వాత చాలా మంది దాని ఫెడరేషన్ చైర్మన్ గా వచ్చి, ప్రెసిడెంట్ గా వచ్చి దాన్ని మొత్తం భూస్థాపితం, అంటే అందరూ అందులో సినిమా వర్కర్స్ కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎవరెవరో వచ్చి దాన్ని అంతా వీళ్ళ పేర్లు పెట్టి, జూనియర్ ఆర్టిస్టుల పేర్లు వీళ్ళే పెట్టి బయట వాళ్ళకి అమ్మడం, అంతా డబుల్ చేయడం, మొత్తం ఫ్రాడ్. దాంట్లో కొమరం వెంకటేష్ అని కొంత చాలా ఫ్రాడ్ జరిగింది. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు అనిల్ వల్లభనేని అనిల్, ఈయన కూడా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అక్కడ కొన్ని రోజులు కంప్యూటర్గా పనిచేసి ఈరోజు మొత్తం చిత్రపురి కాలనీ ధ్వంసం చేశారు. మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ కాలనీకి అంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు తక్కువ, బయట వాళ్ళు ఎక్కువ. దాదాపుగా అంత ఫ్రాడే జరుగుతూ ఉంది. ఇది మేము చాలా రోజుల నుంచి దాని గురించి పోరాటం చేస్తున్నాం, కొట్లాడుతున్నాం. నేను 1995లోనే నేను ఒక డైరెక్టర్ గా సినిమాలు తీయడం జరిగింది. నేను అప్పుడే డైరెక్టర్ గా మెంబర్షిప్ ఉంది నాకు 95లోనే. మాలాంటి డైరెక్టర్లకు కానీ చాలా మందికి టెక్నీషియన్ కిందనే వస్తుంది. మాలాంటి డైరెక్టర్లకు కానీ చాలా మంది ఆర్టిస్టులకు కానీ ఇవ్వకుండా అంత బయట వాళ్ళకి అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ రోజు జూనియర్ ఆర్టిస్ట్ వచ్చిన అనిల్ కు ఇలా వందల కోట్లు సంపాదించారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన ఒక చిన్న ఆర్టిస్ట్ వేషాల కోసం వచ్చిన హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తి ఇలా 1000 కోట్లు ఎలా సంపాదించాడు? దీని మీద ఎన్ని ఎంక్వైరీలు వేసినా అందరినీ కట్టుకుని, అటు ఆఫీసర్లను ఇటు వీళ్లను అందరిని మేనేజ్ చేస్తూ డబ్బు సంపాదించడమే ఒక ధ్యేయంగా పెట్టుకుని విపరీతమైన ఫ్రాడ్ చేస్తూ ఈరోజు మళ్ళీ ఎంతో డబ్బు సంపాదించారు. ఇప్పుడు 4.5 ఎకరాలు అక్కడ ఖాళీగా ఉంది. దాన్ని కమర్షియలైజ్ చేసి ఈరోజు కమర్షియల్ గా దాన్ని చేయాలని ఒక మంచి ప్లాన్ తో సినిమా వాళ్ళకు కాకుండా బయట వాళ్లకు అమ్మే విధంగా ప్లాన్ చేస్తూ దాన్ని మొన్ననే ఏదో బ్రోచర్ ఇనాగ్రేషన్ అని పెట్టి చేస్తా ఉన్నారు. 7,000 రూపాయలు ఒక ఎస్ఎఫ్టీ అని, అంటే దాదాపు 10,000 కోట్ల ప్రాపర్టీని వాళ్ళు మళ్లీ చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం దీని మీద తగిన చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే కూడా ఇంకా ఆయన మీద యాక్షన్ లేదు. దాదాపు ఇప్పటికే 24-25 కేసులు ఉన్నాయి ఆయన మీద. దానికి జైలుకు పోతున్నాడు, వస్తున్నాడు, అలాగే చేస్తా ఉన్నాడు, ఇంకా ఫ్రాడ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి దీని మీద కంపల్సరీగా అక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ వీరు కానీ ఎవరెవరు ఫ్రాడ్ చేస్తున్నారు వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా డిమాండ్ చేస్తున్నా. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో కూడా చాలా మంది అర్హులు ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఎవ్వరికి రాకుండా తెలంగాణలో చిత్రపురి కాలనీ ఉంటుంది, కానీ తెలంగాణలకు ఇల్లు రావు. ఇదెక్కడ అన్యాయం? కరెక్ట్ కాదు కదా. అదని స్వార్థం కోసం ఎక్కడో నెల్లూరుకి వెళ్ళి తీసుకొచ్చి, ఇంకెక్కడికో రాజమండ్రికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ మెంబర్షిప్ చేయించి వాళ్ళకి ఇండ్లు ఇస్తుంటాడు. ఇక్కడ తెలంగాణలో పుట్టి తెలంగాణలో సినిమాలో పనిచేస్తున్న టెక్నీషియన్స్ కు ఇవ్వరు. ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి దీని మీద ప్రభుత్వం నిజంగా ఎంక్వైరీ వేసి మళ్ళీ ఒకసారి సీరియస్ గా ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎన్ని కేసులున్నా, ఎంత ఆయన మీద ఆరోపణలు వచ్చినా ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆయనకే ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ మేము అడిగితే ఈ కమర్షియల్ గా 6,000-7,000 రూపాయలు ఎస్ఎఫ్టీ లాగా ఎందుకు అమ్ముతున్నారు అని అడిగితే కొందరు వాళ్ళ నాయకులు ఏం చెప్తారంటే, మేము ముఖ్యమంత్రి గారిని అడిగాము, మాకు ఇందులో ఉండే కొన్ని అవకతవకల్ని డబ్బు అమ్మి చేయమని చెప్పినారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? కరెక్ట్ కాదు. ఆ సినిమాకు అప్పుడు గతంలో ఇచ్చింది సినిమా టెక్నీషియన్స్ కోసం, సినిమాలో పనిచేసే ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ గానీ, కెమెరామెన్ గానీ, ఆర్ట్ డైరెక్టర్ గానీ, ఆర్టిస్ట్ గానీ
డైరెక్టర్ కానీ ఫిలిం డైరెక్టర్ వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో 24 క్రాఫ్ట్స్ లో ఉన్న మెంబర్స్ కోసమే ఆ చిత్రపురి కాలనీ నిర్మించారు. కానీ అది ఇప్పుడు చిత్రపురి కాలనీ చిత్రాలు తీసే వాళ్ళు లేరు. అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్ అంతా బయట వాళ్ళందరినీ అందులో చేర్చి వాళ్ళకి అమ్ముకొని చేస్తున్నారు. ఇది పెద్ద ఫ్రాడ్. దీని మీద ప్రభుత్వం గట్టి నిఘా పెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి అది తగిన శిక్ష విధించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్న ధర్నా చేశారు. మొన్న మేము 2013 నుంచి 14, 16, 17, 19, 20, 23లో కూడా చేసినాం. రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నాం. కానీ స్పందన లేదు. వాటిని మేము ఎన్ని నిరాహార దీక్షలు చేసినా, ఎంత అది చేసినా అతను అమ్ముతూనే ఉన్నాడు, డబ్బు సంపాదిస్తూనే ఉన్నాడు. చాలా మందికి అన్యాయం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వమే సీరియస్ గా, గత ప్రభుత్వం అతని మీద ఏం చర్య తీసుకోలేకపోయింది. కనీసం ఈ ప్రభుత్వం అన్నా అతనిపైన గట్టి చర్య తీసుకోవాలి. అతన్ని ఎంబడే సస్పెండ్ చేయాలి. ఆ పోస్ట్ లో ఉండకుండా సస్పెండ్ చేసి అడాక్ కమిటీ వేయండి, గవర్నమెంట్ బాడీ వేయండి. వేసి న్యాయంగా ఎవరు అర్హులో వాళ్ళకి ఇవ్వండి. మేము వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అని కూడా చెప్పట్లేదు. అర్హులకి ఇవ్వండి ఇండ్లు. అర్హులు ఎవరు వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వండి. అది అప్పుడే దానికి న్యాయం జరుగుతుంది. ప్రభాకర్ రెడ్డి గారు కలలు కన్నా నిజమవుతుంది. కాబట్టి దీన్ని తక్షణం ప్రభుత్వం గుర్తించి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ కమిటీని రద్దు చేసి అడాక్ కమిటీని వేసి అందరికీ న్యాయమయ్యే విధంగా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకు కూడా అందులో హౌసెస్ ఇవ్వాలి. చాలా మంది కళాకారులు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికి ఇల్లు లేని చాలా నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు అలాంటి వారికి గుర్తించి వాళ్ళకి ఇవ్వండి. కానీ బడాబాబులకు డబ్బులు కోట్ల రూపాయలు పెట్టి కొనే 3.5 కోట్లు అంటే ఒక ఫ్లాట్ ఎవరు సామాన్య కార్మికుడు కొనలేడు కదా. ఎక్కడి నుంచో బయటకెళ్ళి వచ్చి ఆ 3.5 కోట్లు పెట్టి కొని ఆ డబ్బును ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు? ఇది కరెక్ట్ కాదు కదా. అక్కడ ఉండేది కార్మికుల కోసం ఇచ్చింది ఆ ల్యాండ్. కాబట్టి కార్మికులే ఉండాలి, కార్మికుల కోసమే కట్టాలి. అది ఓన్లీ సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అవే కట్టాలి. అవి కూడా సింగిల్ బెడ్రూమ్ ఏమో 8 లక్షల లోపల ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఒక 22 లక్షలు ఇవ్వాలి. ఎందుకంటే ల్యాండ్ ఫ్రీ కాబట్టి కన్స్ట్రక్షన్ రేటే తీసుకుని అందరికీ అలాట్ చేయాల్సిందిగా నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా పేద కళాకారులకు ఇవ్వండి ఫస్ట్. వాళ్ళు అంటే వాళ్ళు ఒక రోజు షూటింగ్ కు వెళ్తేనే వచ్చి వాళ్ళ అన్నం తినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి నిరుపేదకు కిరాయి గడుతూ కిరాయి ఇళ్లలో ఉండే వాళ్ళు గడపలేరు. కాబట్టి వాళ్ళకి సొంత ఇల్లు ఉంటే కనీసం బతకడానికన్నా ఉంటుంది. చాలా మంది లక్షల మంది కార్మికులు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళందరికీ ఇల్లు లేని వారిని గుర్తించి వాళ్ళకు ఇల్లు ఇవ్వాల్సిందిగా మరొకసారి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, దీనికి అంతటికీ కారణమైన వల్లభనేని అనిల్ను తక్షణమే వాళ్ళ కమిటీని సస్పెండ్ చేసి అడాక్ కమిటీని వేసి కరెక్ట్ చిత్రపురి కాలనీలలో కరెక్ట్ గా పనిచేసే సీనీ కార్మికులకే ఇవ్వాల్సిందిగా నేను మరొక్కసారి అందరినీ వేడుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని, అలాగే బట్టి విక్రమార్క గారిని, సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటే వారిపైన తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటూ, నమస్తే. నేను లాయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, తెలంగాణ ఫెడరేషన్ చైర్మన్, అలాగే ఫిలిం ఛాంబర్ చైర్మన్. నమస్తే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.